హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లైఫ్ విత్ త్రీ. సో ఈరోజు అయితే మీకు నేను చికెన్ ఫ్రై రెసిపీని అయితే షేర్ చేస్తాను. నా స్టైల్లో నేను ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను రెగ్యులర్గా. ఇంకెందుకు ఆలస్యం, ప్రొసీజర్ స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే ఆయిల్ వేడైనాక జీలకర్ర యాడ్ చేసుకోండి. నెక్స్ట్ పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను ముందుగానే. కరివేపాకుతో పాటు ఆనియన్స్ కూడా ఫ్రై కాబట్టి, చికెన్ ఫ్రై కాబట్టి నేను దీంట్లోకి పొడిగా కట్ చేసుకున్నాను. పొడిగా కట్ చేసుకుంటేనే బాగుంటాయి ఫ్రైలోకి. నెక్స్ట్ పసుపు, సాల్ట్ వేస్తే మనకి ఆనియన్స్ త్వరగా వేగిపోతాయి కదా. చక్కగా మంచిగా వేగినాక అల్లం వెల్లుల్లి పేస్ట్, దీన్ని కూడా మంచిగా వేపించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా. మీకు చికెన్ ఫ్రై ఇష్టమా లేదంటే పులుసు ఇష్టమా నాకు కమెంట్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆ తర్వాత నేను ఈ చికెన్ అయితే ఫస్టే మనము ఉడకబెట్టుకున్నాము, అంటే ఆవలింత అంటారు కదా, అది వేసుకున్నాను. దీన్ని కొంచెం సేపు మగ్గించండి, ఆయిల్ అదంతా పట్టేలాగా. తర్వాత మనం ఉప్పు కారం యాడ్ చేసుకోవచ్చు. ఈ ప్లేస్లో మసాలా కావాలన్నా కూడా గరం మసాలా ఉంటుంది కదా, యాడ్ చేసుకోవచ్చు. నేనైతే అవి ఏమేను, జస్ట్ ఉప్పు కారం యాడ్ చేస్తాను అంతే. ఇంకా ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన ఫ్రై అయితే రెడీ అయిపోతుంది.